ఇన్ఫర్టిలిటీలో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ అనేది ఏంటంటే నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇది మనము ఏం చేయలేము. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆడవారిలో మగవారిలో ఏజ్ పెరిగితే దానికి ఇన్ఫర్టిలిటీకి సంబంధం ఏంటి అంటే, ఆడవారికి ఏంటంటే పుట్టినప్పుడే ఎగ్స్ అనేది ఒక ఫిక్స్ నెంబర్, కొన్ని మిలియన్స్ అనేది పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. అవి మనం పెరిగే కొద్దీ అంటే ప్యూబర్టీ నుంచి ఎగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి 30-35 ఇయర్స్ వరకు మంచి ఎగ్స్ అనేవి స్లోగా తగ్గుతూ ఉంటాయి. ఆఫ్టర్ 35 ఏంటంటే డ్రాస్టిక్గా ఎగ్స్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి మంచి ఫర్టైల్ పీరియడ్ ఏంటి అంటే 20-30 ఇయర్స్ అని చెప్తూ ఉంటాము. ఆ ఏజ్లో ఏంటంటే ఎగ్ క్వాలిటీ కానీ సంఖ్య కానీ బాగుంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీస్ పుట్టినప్పుడు మంచి బేబీస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఆఫ్టర్ 35 ఏంటంటే ఎగ్స్ సంఖ్య తగ్గుతూ ఉంటుంది, క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. అలాగే కాకుండా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎగ్స్లో DNA డ్యామేజ్ అనేది ఉంటుంది. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇది ఆడవారిలో. మగవారిలో చూసుకున్నట్టయితే వారికి 3 నెలలకు ఒకసారి కొత్త స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి అబవ్ 40 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వరకు అయితే మంచి కణాలు, మంచి క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ బాగుంటుంది. ఆఫ్టర్ 40 ఇయర్స్ అంటే ఏమవుతుంది అంటే వారిలో ఎనర్జీ తగ్గడము, DNA డ్యామేజ్ ఎక్కువగా ఉండడము, ఇలా ఆటోజోమల్ డిజార్డర్స్ ఎక్కువగా రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము.